దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్లో మొదటి 9 నెలల్లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు టోల్ ఆదాయం ఏకంగా 16% వృద్ధితో 49,193 కోట్లకు చేరింది. వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడం, నిర్ణీత కాల వ్యవధిలో టోల్ రుసుములను సవరించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ఐసీఆర్ అనలిటిక్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో టోల్ చెల్లించే వాహనాల సంఖ్య కూడా 12% పెరిగి 26,864 లక్షలకు చేరుకుంది. గతేడాది మొత్తం మీద ఎలక్ట్రిక్ టోల్ వసూలు 57,940 కోట్లుగా నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% అధికం. వాహనాల సంఖ్య పరంగా చూస్తే 2023లో 30,383 లక్షలుగా ఉన్న టోల్ లావాదేవీలు 2024 నాటికి 32,515 లక్షలకు పెరిగాయి. వాహనాల సంఖ్య కంటే టోల్ ఆదాయం వేగంగా పెరగడానికి భారీ వాహనాల వాటా ఎక్కువగా ఉండడం, టోల్ ఛార్జీల పెంపు వంటి అంశాలు దోహదపడినట్లు ఐసీఆర్ విశ్లేషించింది. ఇక పశ్చిమ, దక్షిణ భారతానిదే సింహభాగం. దేశం మొత్తం టోల్ ఆదాయంలో పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని కారిదార్ల వాటా సగానికి పైగా ఉండడం స్థిరంగా కొనసాగుతుంది. ఈ ఏడాది 9 నెలల కాలంలో మొత్తం వసూళ్లలో పశ్చిమ భారతదేశం సుమారు 30%తో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాది 25%తో రెండో స్థానంలో, ఉత్తర భారతదేశం 23%తో మూడో స్థానంలో నిలిచాయి. ఇక తూర్పు, మధ్య భారతదేశం కలిసి 4వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రాంతాలను బట్టి మారుతున్న వాహనాల తీరు పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశంలో టోల్ చెల్లించే వాహనాలలో 50%కి పైగా వాణిజ్య వాహనాలే సరుకు రవాణా ఉంటున్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఏపీలోని గనుల ఓడరేవుల కారిడార్లు, ఛత్తీస్గఢ్లోని ఖనిజ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల గుండా పారిశ్రామిక, లాజిస్టిక్ కార్యకలాపాలు మెరుగ్గా సాగడమే ఇందుకు కారణమని ఐసీఆర్ అనలిటిక్స్ నాలెడ్జ్ సర్వీసెస్ హెడ్ మధుబని సేనుప్తా వివరించారు. దీనికి భిన్నంగా ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రయాణికుల వాహనాలదే ఆధిపత్యం. ఇక్కడి టోల్ లావాదేవీలలో 65 నుంచి 30% కార్లు, జీపులే ఉంటున్నాయి.